హాయ్ అండి అందరికి. ఈరోజు టాపిక్ వచ్చేసి స్పైనల్స్ అండి. మనకి స్పైనల్స్ లో ఎవ్రీ టైం ఒక క్వశ్చన్ వస్తుంది కదా. సో దీంట్లో స్పైనల్స్ లో మెయిన్ ఏంటి అంటే ఒకటి నార్మల్ స్పినల్ అండ్ ఇన్వర్స్ స్పినల్. ఓకేనా. దీని జనరల్ ఫార్ములా వచ్చేసి AB2O4. AB2O4 ఇన్ డీటెయిల్ గా ఫస్ట్ థియరీ చూద్దాం, తర్వాత ఒక క్వశ్చన్ చేద్దాం. రైట్. యా. సో స్పైనల్ స్ట్రక్చర్ వచ్చేసి MM2X4, నథింగ్ బట్ వీ కెన్ రైట్ MM in AB2 like X4. Okay, nothing but X is nothing but oxygen or fluorine. So here AB2O4, ఫస్ట్ ఒక మినరల్ కి MgAl2O4 అని నేమింగ్ ఇచ్చారండి. ఓకే. యా. తర్వాత the transition metal oxide spinels, the choice of the normal and inverse structure is driven primarily by the CFSE energies of the tetrahedral and octahedral sites. Nothing but normal అండ్ ఇన్వర్స్. ఇది ఎట్లా డిఫరెన్షియేట్ చేశారంటే సిఎఫ్ఈసిఎస్ ఆఫ్ ద క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ ఎనర్జీస్ ఆఫ్ ద ఆక్టాహెడ్రల్ అండ్ టెట్రాహెడ్రల్ సైట్స్. రైట్. సో జనరల్ గా మనకి దీంట్లో 3D ఎలిమెంట్స్ యూజ్ చేస్తాము: క్రోమియం, మాంగనీస్, ఐరన్, కోబాల్ట్, నికెల్. దీంట్లో ఆక్సిజన్ కదా మనకి O4 అంటే ఇది వీక్ ఫీల్డ్ లైగండ్ అండి, నథింగ్ బట్ హై స్పిన్ ఫాలో అవుతుంది. సో నార్మల్ స్పినల్ కి ఎగ్జాంపుల్ అండ్ ఇన్వర్స్ స్పినల్ కి ఎగ్జాంపుల్స్ ఇక్కడ కొన్ని తీసుకున్నాను. ఇవి డైరెక్ట్ వస్తే క్వశ్చన్ లో డైరెక్ట్ అటెంప్ట్ చేయండి. ఇఫ్ రాకపోతే నేను సాల్వ్ ఎలా చేయాలో చూపిస్తాను. రైట్. యా. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి AB2O4 కదండి, AB2O4 కదా. సో A అనేది +2 స్టేట్ అండ్ B అనేది +3 స్టేట్, నథింగ్ బట్ ఆక్సిడేషన్ స్టేట్. ఓకే. ఇక్కడ స్పినల్ టైప్ నార్మల్, ఇన్వర్స్, ఇన్వర్స్. సో దీంట్లో నాన్ ట్రాన్సిషన్ ఎలిమెంట్, నాన్ ట్రాన్సిషన్ మెటల్, నథింగ్ బట్ మెగ్నీషియం కానీ అల్యూమినియం కానీ ఇలాంటివి. D0, D5, D10 మనకు తెలుసు కదా. D10 అంటే జింక్, D5 అంటే లైక్ మాంగనీస్ +2 లో ఉంటాయి ఇఫ్ ఇన్ కేస్, ఎందుకంటే ఇక్కడ +2 తీసుకుంటున్నాం కదా ఆల్రెడీ. సో అలాగా. నెక్స్ట్ ఇక్కడ వెనిడియం. రైట్. యా. సో ఇక్కడ తర్వాత నాన్ ట్రాన్సిషన్ మెటల్ సేమ్, ఇక్కడ కూడా MgAl ఉంటాయి ఒకవేళ. సో అది నార్మల్ స్పినల్ అవుతుంది. సెకండ్ ఇది సేమ్, ఇది ఇలానే ఉండి ఇక్కడ ట్రాన్సిషన్ మెటల్ ఫ్రమ్ D1 to D9, D1 to D9 ఉంటే అది నార్మల్ అవుతుంది. నెక్స్ట్ ట్రాన్సిషన్ మెటల్ ఫ్రమ్ D1 to D9 ఇక్కడ ఏంటి వచ్చేసి లైక్ వెనిడియం ఆర్ ఇక్కడ +3 కదా, సారీ వెనిడియం రాదు ఇక్కడ. నెక్స్ట్ ఏమొస్తుంది, టైటానియం వస్తుంది. ఇక్కడ వచ్చేసి D3 వెళ్ళిపోతే 5 రావాలి కదా, నథింగ్ బట్ ఇక్కడ కోబాల్ట్ వస్తుంది. ఇక్కడ 3 వచ్చేసి మనకి D10 లో +3 స్టేట్ లో ఏది ఎగ్జిబిట్ చేయదు. నెక్స్ట్ ఇన్వర్స్, దీన్ని ఇన్వర్స్ స్పినల్ అంటారు. నెక్స్ట్ రెండు ట్రాన్సిషన్ మెటల్స్ ఉంటే CFSE అనేది లైక్ +2 ఆక్సిడేషన్ స్టేట్ ఎక్కువ ఉంది అనుకోండి, అప్పుడు ఇన్వర్స్ అవుతుంది. ఇలాంటి క్వశ్చన్స్ అన్ని మీరు ఎలా సాల్వ్ చేయాలంటే ఫస్ట్ A+2 అండ్ B+3 తీసుకోవాలి. రెండింటికి ఆక్టాహెడ్రల్ అండ్ టెట్రాహెడ్రల్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆక్టాహెడ్రల్ అండ్ టెట్రాహెడ్రల్. అప్పుడు ఒక కండిషన్ కి రావాలి. ఓకే. ఎస్. ఏంటంటే ఫస్ట్ ఇది లైక్ A+2 అనేది CFS ఎక్కువ ఉంది అనుకోండి ఆక్టాహెడ్రల్ లో, అది ఇన్వర్స్. ఓకే. సెకండ్ ఇది B+3 ఇది ఆక్టాహెడ్రల్ లో ఎక్కువ ఉంది అనుకోండి, అది నార్మల్. నెక్స్ట్ CFS ఫైండ్ అవుట్ చేస్తారు కదా, సేమ్ అలానే చూసుకుంటే అయిపోతుంది. A+2 ది టెట్రాహెడ్రల్ లో ఎక్కువ ఉంది అనుకోండి, ఇన్వర్స్. నెక్స్ట్ సేమ్ B+3 ది అండ్ A+2 ఆర్ B+3 ది ఈక్వల్ ఉంటే ఆక్టాహెడ్రల్ లో, అప్పుడు నార్మల్. ఇది నార్మల్. ఇక్కడ ఎక్కువ ఉంటే టెట్రాహెడ్రల్ లో, ఇది ఇన్వర్స్. సో ఫస్ట్ ఏం చేయాలంటే మీరు ఆక్టాహెడ్రల్ అండ్ టెట్రాహెడ్రల్ ఫైండ్ అవుట్ చేయండి. దాంట్లో +2 ఎక్కువ ఉంటేనేమో ఇన్వర్స్ వేసేయండి, +3 ఎక్కువ ఉంటేనేమో నార్మల్ వేసేయండి ఇన్ జనరల్ గా అయితే, మీకు టైం ఎక్కువ లేకపోతే. ఓకే. యా. ఇది ప్రాసెస్. సో క్వశ్చన్ చూద్దాము. ద నార్మల్ స్పినల్ అమాంగ్ ద ఫాలోయింగ్ మిక్స్డ్ మెటల్ ఆక్సైడ్. సో దీంట్లో ఇవి ఇచ్చారండి. కోబాల్ట్ +2, నార్మల్ 2 అంటే టెట్రాహెడ్రల్ సైడ్ కదా, నికెల్ +2. హౌవెవర్ Fe+3 అనేది ఆక్టాహెడ్రల్ లో అండ్ టెట్రాహెడ్రల్ లో 0 ఉంటుంది. ఓకేనా. యా. ఇది కూడా టెట్రాహెడ్రల్. ఇది ఎంత వస్తుందండి, +2 అంటే నథింగ్ బట్
మీద ఇది జస్ట్ రివర్స్ ఆఫ్ ఆక్టాహెడ్రల్ రైట్. సో 7 కదా, 4 4 6 24, ఇక్కడ 3 వచ్చేసి 7 అంటే మనకి ఇక్కడ ఎంత వస్తుంది? ఓకే 1.2 2.4 నథింగ్ బట్ ఇక్కడ 1.2 వస్తుంది. సేమ్ ఇక్కడ కూడా 3, ఇక్కడ 2 4 4 8 రైట్. ఓకే ఇక్కడ 1.6, ఇక్కడ 2.4 నథింగ్ బట్ ఇక్కడ 0.8 వస్తుంది. సేమ్ Cu ప్లస్ 2 ఇక్కడ ఎంత వస్తుంది అంటే 2.0, ఇక్కడ 2.4, సో విల్ గెట్ 0.4. ఇక్కడ వచ్చేసి Zn ప్లస్ 2ది, జింక్ ప్లస్ 2ది D10 కదా 0 అవుతుంది అండి. Fe ప్లస్ 3ది కూడా 0 అవుతుంది. వీ హ్యావ్ ఇన్ ద ప్రొవిజన్స్ రైట్. ఫస్ట్ది లైక్ D5 D10 D0 ఉండి తర్వాత ట్రాన్సిషన్ మెటల్ వచ్చేస్తుంది, నార్మల్ స్పిన్లు అవుతుంది. అండ్ ఇక్కడ మోర్ ఓవర్ ఏంటంటే ఇవి 3 సేమ్ రూల్ ఫాలో అవుతున్నాయి, ఇది ఒకటి డిఫరెంట్గా ఉంది. మీరు క్వశ్చన్ ఎప్పుడైనా చేసేటప్పుడు 4ని సాల్వ్ చేసినప్పుడు 3 ఒక తీరు ఉండి ఇంకోటి ఒకలాగా వచ్చేస్తే దాన్ని ఆన్సర్ పెట్టేయండి. ఓకేనా? ఎస్, థ్యాంక్ యూ అండి. ఇంతే ఈ వీడియో.